ఎడారి అంచున ఉన్న చిన్న గ్రామంలో అలీబాబా అనే తెలివైన, ధైర్యమైన అబ్బాయి ఉంటాడు. ఒకరోజు సముద్రం దగ్గర చిన్న పడవ తీసుకుని బయటికి వెళ్తాడు. ఒక్కసారిగా భారీ తుఫాను వచ్చి అతణ్ణి ఒక రహస్య ద్వీపం వద్దకి తోసేస్తుంది. ఈ ద్వీపం సాధారణం కాదు. ఇక్కడ చెట్లు మాటలు మాట్లాడతాయి, రాళ్లు వెలుగుతాయి, జంతువులు మనుషుల్లా ప్రవర్తిస్తాయి. అలీబాబా ఆశ్చర్యపోతాడు, కాని ధైర్యంగా ముందుకు సాగుతాడు. ద్వీపంలో ఒక సింహరాజు నాయకత్వంలో జంతువుల రాజ్యం ఉంటుంది. వాళ్లు అలీబాబాను చూసి భయపడతారు. కాని అలీబాబా చిన్న పాము గాయమైన దాన్ని కాపాడినప్పుడు అందరి నమ్మకం పొందుతాడు. సింహరాజు అలీబాబాకు ఒక గూఢరహస్యం చెబుతాడు. ఈ ద్వీపాన్ని రక్షించే శక్తి ఒక గుహలో దాగి ఉంది. దాన్ని దొంగలు దోచుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అలీబాబా వెంటనే సహాయం చేస్తానని మాట ఇస్తాడు. చీకట్లో దొంగల గుంపు గుహలోకి చేరిపోతుంది. అలీబాబా తెలివితో పంజరం పెట్టి వాళ్లను ఆపేస్తాడు. జంతువులు సంతోషంతో అరుస్తాయి. గుహలో జంతువులను కాపాడే వెలుగురాయి ఉంటుంది. అలీబాబా దాన్ని తిరిగి స్థాపిస్తాడు. ద్వీపం మొత్తం రంగుల కాంతులతో మెరిసిపోతుంది. సింహరాజు అలీబాబాకు ఒక మాయగింజ ఇస్తాడు. దీనిని ఇంటిదగ్గర నాటితే నీ గ్రామం ఎప్పటికీ సంపదతో నిండుతుంది. తిరిగి తన గ్రామానికి వచ్చిన అలీబాబా ఆ గింజను నాటుతాడు. అక్కడ ఒక భారీ బంగారు చెట్టు పెరిగి గ్రామం మొత్తం ధనవంతమైపోతుంది. ఆ రోజు నుండి అలీబాబా పేరు అద్వితీయ ద్వీపాన్ని రక్షించిన హీరో. ఈ వీడియో నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.